హాయ్ అండి అందరికీ. ఇవాళైతే మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. ముందుగా అయితే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకి యూట్యూబ్ 2025 ప్రకారం అయితే కొత్త రూల్స్ అన్నీ తీసుకొచ్చేసింది. ఇంకా రేపు జూలై 15th నుంచి కూడా అవన్నీ కూడా అమల్లోకి అయితే వచ్చేస్తాయంటండి. ఇంకా ఆల్రెడీ అందరి మొబైల్స్‌కి మెయిల్స్ కూడా వచ్చేసి ఉంటాయి. నాకు తెలిసి మానిటైజేషన్ అయిన వాళ్ళవి, కొంతమందికి కాని వాళ్ళకి కూడా ఈ మెయిల్స్ అయితే వచ్చేస్తాయి. మెయిల్స్ చూస్తున్న వాళ్ళకైతే తెలిసుంటుంది. ఆల్మోస్ట్ చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం కొన్ని పాయింట్స్ అయితే నేనైతే మీతో షేర్ చేసుకుంటానండి. మనది ఓన్ కంటెంట్‌గానైతే ఎప్పటికైనా కూడా ఇబ్బంది పడాల్సిన అవసరమే ఉండదసలు. ఎందుకంటే ఇప్పుడు మనకి యూట్యూబ్ ఇటువంటి రూల్స్ అన్నీ ఎందుకు పెట్టిందంటే, మనకి యూట్యూబ్‌కి మనం ఏదన్నా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇస్తే ఇటువంటివన్నీ పెట్టదండి. ఇప్పుడు ఏదైనా మనము జస్ట్ ఇప్పుడు మనకి మెయిన్ పాయింట్ వచ్చేసి పాయింట్‌లో నేను ఒక 3, 4 పాయింట్లు అయితే మీతో షేర్ చేసుకుంటాను. మనకి జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ టెడ్డీ బేర్‌ని ఇట్లాగా ఊరికే చూపిచ్చేసి మనం ఏదైనా ఫ్రీ మ్యూజిక్ కావచ్చు, ఏదైనా సాంగ్స్ సెట్ చేసేస్తాము. దీని నుంచి మనం ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తాము? ఏమి ఇవ్వట్లేదు కదా మనము. కాబట్టి ఇంక రీయూజ్డ్ కంటెంట్ కిందే వచ్చేస్తుంది. అదే మనము ఈ టెడ్డీని చూపిస్తూ ఏదైనా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మన ఓన్ వాయిస్‌తో చెప్పామంటే, ఆ కంటెంట్ అనేది అంటే దీన్ని ఎట్లాగా తయారు చేస్తాం అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చెప్పామంటే అది యూజ్‌ఫుల్ వీడియో అవుతుంది. రీయూజ్డ్ కాదు. అది కంటెంట్ మన ఓన్ కంటెంట్ అవుతది. మన ఓన్ వాయిస్‌తో చెప్తున్నాం గదా! దానికి ఇబ్బంది ఏమి ఉండదనమాట. అదే కాకుండా ఫ్రీ మ్యూజిక్ యూజ్ చేస్తామంటే దానివల్ల ఏం యూజ్ ఉండదు గదా! ఊరికే జస్ట్ బొమ్మను చూపిస్తూ మ్యూజిక్ పెట్టేస్తాం మనం. దానివల్ల నో యూజ్. అది అట్లాగవుతుందనమాట. ఇప్పుడేమంటే మనం టెంపుల్స్‌కెళ్ళినప్పుడు దేవుడి విగ్రహాలు, దేవుడి ఇమేజెస్ వేరే మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కడైనా సేవ్ చేసేసుకొని యూట్యూబ్‌లో పెట్టేసి దానికి ఫ్రీ మ్యూజిక్ యూజ్ చేయడము, సాంగ్స్ పెట్టేస్తూ ఉంటారు కదా! అవైతే రీయూజ్డ్ కంటెంట్ కిందే వస్తాయి. ఎప్పటికైనా గూడా ఇబ్బంది అవుతుందనమాట. కాపీరైట్ అయితే పడుతుంది. కొంతమంది ఛానల్ మానిటైజేషన్ అయ్యుంటుంది. అలాంటి వాళ్ళ ఛానల్‌లో గూడా అవి ఉంటాయి. కాకపోతే ఫ్యూచర్‌లో ఖచ్చితంగా డెఫినెట్‌గా తీసేస్తారండి. దానివల్ల అయితే ఇబ్బందే పడతారనమాట. డెఫినెట్‌గా ఛానల్ నైట్‌కి నైట్ అయినా రిమూవ్ అయిపోతుందనమాట. యూట్యూబే రిమూవ్ చేసేస్తుంది. కాపీరైట్ ఈ స్ట్రైక్స్ అయితే ఏసేసిన తర్వాత అది నైట్‌కి నైటే రిమూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఏమంటే మనం ఇప్పుడు దేవుడి బొమ్మలు చూపిచ్చి మ్యూజిక్ అయితే అస్సలు పెట్టకూడదండి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్‌కి పూజా మందిరం ఉంటుంది కదా! ఆ పూజా మందిరంలో పూజ చేసిందంతా మనము వీడియో తీసి ఏదైనా సాంగ్ సెట్ చేస్తాము. దానివల్ల నో యూజ్. ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వట్లేదు అక్కడ. మనం ఊరికే సాంగ్ పెట్టేసి పోస్ట్ చేసేస్తున్నాం. దానివల్ల ఏం యూజ్ ఉంటుంది? చూసి ఆడియన్స్ ఏం నేర్చుకుంటారు? ఏం లేదు గదా! అదే మనం పూజా గదిలో పూజ చేస్తూ మన ఓన్ వాయిస్‌తో ఏదైనా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చెప్పామంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది అక్కడి నుంచి. అప్పుడు యూజ్ ఉంటుంది. దానివల్ల యూజ్ ఉంటుంది కాబట్టి ఇబ్బందేమి ఉండదు. రీయూజ్డ్ కంటెంట్ కింద రాదు. కాపీరైట్ అనేది పడదనమాట. ఫ్రీ మ్యూజిక్ యూజ్ చేయట్లేదు కదా! ఓన్ వాయిస్‌తో యూజ్ చేస్తున్నాం కాబట్టి. అంతేకాకుండా కొంతమంది కొటేషన్స్ పెడుతూ ఉంటారు గదా! కొటేషన్స్ పెట్టేసి వాటికి మ్యూజిక్ యాడ్ చేస్తారు. కొటేషన్స్ పెట్టి మ్యూజిక్ యాడ్ చేయడం కూడా రీయూజ్డ్ కంటెంట్ కిందే వస్తుందండి. ఇప్పుడు రకరకాల ఇమేజెస్ పెట్టేసి వాటికి సాంగ్స్ సెట్ చేస్తూ ఉంటారనమాట. రీయూజ్డ్ కంటెంట్ కిందే వస్తుంది. ఇప్పుడు ఏదైనా ఎగ్జాంపుల్ సీరియల్‌లో క్లిప్పింగ్స్ కావచ్చు, మూవీ క్లిప్పింగ్స్ కావచ్చు, అవి తీసుకొచ్చేసి సాంగ్స్ మ్యూజిక్ యాడ్ చేస్తూ ఉంటారు. యూట్యూబ్ మ్యూజిక్కే అంటే యూట్యూబ్ ఇచ్చిన ఆప్షన్ మ్యూజిక్కే యూజ్ చేస్తారు. అయినా అది రీయూజ్డ్ కిందే వస్తుందండి. దానివల్ల యూజ్ ఏం లేదు. మనది కాదు కదా అది. అది వాళ్ళు క్రియేట్ చేసుకున్నది తీసుకొచ్చి మనం ఎక్కడి నుంచో ఆ పిక్స్ అనేది డౌన్‌లోడ్ చేసి మన ఛానెల్‌లో పెట్టేసి మ్యూజిక్ యాడ్ చేసేస్తున్నాం. మనం కష్టపడింది ఏం లేదు గదా! మనం క్రియేట్ చేయలేదు గదా అది. కాబట్టి దానివల్ల ఏం లేదు. రీయూజ్డ్ అనమాట. అవి కూడా అటువంటి ఛానెల్‌లు గూడా చాలా పోతాయి. మళ్ళీ వచ్చేసి లైవ్ లైవ్ చేస్తూ ఉంటారు గదా! లైవ్ చేసినప్పుడు మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్టుంటేనే ఆ లైవ్ అనేది మనకి కొంచెం క్లారిటీ అనేది ఉంటది. కొంతమంది లైవ్ చేస్తారు, ఆన్ చేస్తారు. అసలు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. సైలెంట్‌గా ఉంటారనమాట. దానివల్ల న్యూ ఇన్ఫర్మేషన్ ఇప్పుడైనా కొంతమంది శారీ బిజినెస్ కావచ్చు, జ్యువెలరీ బిజినెస్ చేస్తూ ఉంటారు గదా! వాళ్ళు లైవ్ చేస్తూ ఉంటారు. ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. చూస్తా ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు. తీసుకోకపోయినా చూస్తుంటారు గాబట్టి ఇబ్బంది లేదు. దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళు బిజినెస్ సేలింగ్ చేసుకుంటున్నారు గాబట్టి అది అటువంటి వీడియోస్‌కైతే ఇబ్బంది లేదు. అసలు కొంతమందైతే ఛానల్స్‌లో వీడియోస్ ఏం పెట్టకుండా ఓన్లీ లైవ్సే ఉంటాయి. లైవ్స్ ద్వారా మనకి వాచ్ అవర్ అనేది కలవదండి. పూర్తిగా కలవదనమాట. మనకి
ఒక 30% వరకే మనకి లైవ్స్ ద్వారా వచ్చిన వాచ్ అవర్ అయితే కలుస్తుంది. ఊరికే లైవ్స్ చేసుకుంటూ పోయి వాచ్ అవర్ తెచ్చుకోవచ్చులే ఫ్రీగా. మనం కష్టపడకుండా ఊరికే లైవ్ ఆన్ చేసేసి అనుకుంటే ఊరికే టైం అయితే వేస్ట్ చేసుకున్నట్టే అనమాట. అట్లాగైతే అస్సలు చేయకండి. ఇదిగో ఇప్పటిదాకా చేసినా కూడా ఇంక మీదటైతే అట్లా చేయకుండా కొంచెము జాగ్రత్తగా చూసుకోండి. ఓన్లీ లైవ్స్ ద్వారా మనం వాచ్ అవర్ తెచ్చుకొని మానిటైజేషన్ చేసుకుందామంటే అదంత ఈజీ కాదు. యూట్యూబ్ అయితే కొత్త కొత్త రూల్స్ అన్నీ తీసుకొచ్చిందనమాట. ఇమేజెస్ పెట్టడము, మ్యూజిక్ యాడ్ చేయడము. ఇప్పుడు మనం ఒక వీడియో తీసుకుంటాం. వీడియో తీసుకొని ఓన్ వాయిస్ చెప్పామంటే అదంతా మనం చేసిన వర్క్ అంతా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మనం ఓన్ వాయిస్ ఇస్తాము. కాబట్టి అది కంటెంట్ కిందకొస్తుందనమాట. మనకి ఓన్ వాయిస్, ఓన్ కంటెంట్ అయితే ఇప్పటికిప్పుడు వెంటనే రీచ్ రాకున్నా కూడా నిదానం మీద రీచ్ అయితే వచ్చేస్తుందండి. నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు. రీచ్ అయితే కంపల్సరీ వస్తుంది. ఎన్ని సంవత్సరాలైనా కూడా ఓన్ కంటెంట్ ఉండే ఛానల్స్‌ని ఏం చేయలేదన్నమాట. ఇట్లాంటి మనము ఇట్లా ఇమేజెస్ వేరే సోషల్ మీడియాలో తీసుకొనొచ్చి మనము డౌన్‌లోడ్ చేసుకొని ఇక్కడ పెట్టి మ్యూజిక్ పెట్టేవి, ఊరికే జస్ట్ ఏదైనా ఒక బొమ్మ చూపిచ్చేసి, ఏదైనా చూపిచ్చేసి మ్యూజిక్ యాడ్ చేసేవి, అవన్నీ కూడా రీయూజ్డ్ కంటెంట్ కిందే వచ్చేస్తాయి. ఎప్పటికైనా గూడా ఛానల్ పోయే ఛాన్స్ అయితే చాలా వరకుంటాయనమాట. లైవ్స్ గూడా అస్తమానం మనము ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వకుండా చేసినా గూడా వేస్టేనండి. వాచ్ అవర్ అయితే కలవదు. 30% కలుస్తది. ఇంతకు ముందంతా అట్లా జరిగిపోతది గానీ, ఇప్పుడైతే ఆ ఛాన్స్ లేదన్నమాట. అందుకోసమే యూట్యూబ్ కొత్త కొత్త రూల్స్ తీసుకొనొచ్చి, ఇక్కడి నుంచైనా జాగ్రత్త పడతారు. ఏదైనా కంటెంట్ ఉండే వీడియోస్ పెడతారు అనేసి ఇట్లాంటియన్నీ తీసుకొస్తుందనమాట. ఇవండి నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకోగలిగాను. నాకు తెలిసినంత వరకు. ఆల్రెడీ మెయిల్స్ అయితే అందరూ చెక్ చేసుకునే ఉంటారు. చెక్ చేసుకున్న వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఐ హోప్ తెలుసుకుంటారు కదా అనేసి. మన వీడియో ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ అండి.